ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మా ప్రేమపూర్వకమైనటువంటి ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ రోజును ప్రభు మనకు అనుగ్రహించిన ఈ రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము 42వ దావీదు కీర్తన 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆమేన్. మన ప్రాణము దేవుని కొరకు తృష్ణ కలిగి ఉండేదిగా ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలి అని, నీతిగా జీవించాలని, దేవుని సన్నిధిలో గంటల తరబడి గడపాలి అని చెప్పేసి, దేవుని స్వారూప్యంలోనికి మార్చబడాలి అని చెప్పేసి, ఆయన ప్రేమతో మనం నింపబడి ఉండాలి అని మన హృదయం ఎప్పుడూ కూడా తృష్ణగొని ఉండాలి. ముఖ్యమైనటువంటి విషయం, మనం పరలోకం చేరాలి, పరలోకమే మన సొంత దేశం, మనం పరలోకంని చూడాలి, పరలోకంలో యుగయుగాలు యేసుక్రీస్తు ప్రభువారితో కూడా జీవించాలి అని నీ హృదయంలో తృష్ణ కలిగి ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణగొని ఉంటుందంట, ఎదురు చూస్తూ ఉంటుందంట. ఎందుకు దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూస్తుందయ్యా అంటే, ఒక భక్తుడు దాన్ని ఈ విధంగా వివరిస్తున్నాడు. దుప్పి నీటి మడుగుల్లో కొంత సమయం ఉండి బయటికి వచ్చిన తర్వాత, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆటోమేటిక్గా మన శరీరంలోంచి ఏ విధంగా అయితే ఒక్కొక్క మనిషి శరీరాన్ని బట్టి ఏ విధంగా అయితే ఒక రకమైనటువంటి వాసన బయటికి వస్తూ ఉంటుందో, అదేవిధంగా దుప్పి కూడా కొన్ని రోజులు నీటి మడుగుల్లో ఉండకోకుండా బయట తిరగడం ద్వారా దాని శరీరంలోంచి కూడా ఒక రకమైనటువంటి రస్ట్ స్మెల్, అంటే తుప్పు పట్టినటువంటి ఇనుము ఏ విధంగా అయితే కరోజన్ స్మెల్, తుప్పు పట్టినటువంటి వాసన వస్తుందో, ఆ విధంగా దుప్పి శరీరంలోంచి, దేహంలోంచి ఆ విధమైనటువంటి ఒక రకమైనటువంటి వాసన బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఆ వాసన దాని శరీరం నుంచి బయటికి వస్తుందో, అప్పుడు చిరుత పులులు కానీ, సింహాలకు కానీ ఇక్కడ దుప్పి ఉంది అని చెప్పేసి ఆ వాసనను బట్టి వేటాడి వచ్చి ఆ దుప్పి పైన దాడి చేసి దాన్ని చంపుకొని తింటుంది. శత్రువు సులభంగా ఆ యొక్క దుప్పిని వేటాడి చంపుతుంది. కారణం ఏంటంటే, దాని శరీరంలోంచి బయటికి వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి ఆ రస్ట్ స్మెల్, ఆ తుప్పు పట్టినటువంటి వాసన. ఎప్పుడైతే ఇది ఆ వాసన వస్తుంది అని గుర్తిస్తుందో, త్వరగా నీటి మడుగులు ఎక్కడున్నాయని చెప్పేసి ఎదురు చూస్తూ నీటి మడుగుల కొరకు వెతుక్కుంటూ వెళ్ళి ఆ నీటి మడుగుల్లో కొద్ది సమయం అది మునిగి, స్నానం చేసినట్లుగా ఆ నీళ్ళల్లో మునిగి కొంత సమయం ఉండి బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ రస్ట్ స్మెల్ దాని దేహాన్ని వదిలిపెట్టి, ఆ దుర్వాసన వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అదే రీతిగా మన ఆత్మీయ జీవితంలో కూడా మనం దేవుని కొరకు తృష్ణగొని ఆయన సన్నిధిలో గంటల తరబడి గడపాలి అని, ఆయన సన్నిధి కొరకు ఎదురు చూచి ఆయన సన్నిధిలో మనం గడపకపోయినట్లయితే మనలోంచి కూడా పాపపు స్వభావం బయటకు వస్తుంది, చెడుతనం బయటకు వస్తుంది, కక్షలు, ద్వేషము, అపవిత్రత బయటకు వస్తుంది. అప్పుడు సాతాను సులభంగా నీ దగ్గరికి వచ్చి నేను దాడి చేసి నేను పాపంలో పడేస్తాడు, వ్యభిచారంలో పడేస్తాడు, త్రాగుబోతు జీవితంలో పడేస్తాడు, అపవిత్రమైనటువంటి సినిమా సీరియల్ జీవితంలో పడవేస్తాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధి కొరకు తృష్ణగొని దేవుని సన్నిధిలో గంటల తరబడి మనం గడుపుతూ ఉండాలి. అప్పుడు మనం సాతాను జయిస్తాం, లోకాశను జయిస్తాం, పాపమును జయిస్తాం. అందుకనే దావీదు మహారాజు చెప్తున్నాడు, ప్రభువా నేను కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఎలా వెతుకుతూ ఆశ కలిగి తృష్ణగొని ఈ విధంగా వెతుకుతూ ఉంటుందో, అదే రీతిగా నేను కూడా నీ సన్నిధి కొరకు, నీ కొరకు తృష్ణగొని ఆశగొని ఉన్నదయ్యా నా ప్రాణం. ఆమేన్. మీ హృదయములు దేవుని కొరకు వాంఛించేవిగా ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలన్నటువంటి వాంఛ కలిగి మీరు ఉండాలి. దేవుని కొరకు నీతిగా, యథార్థంగా జీవించాలి అని, దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకు పరిగెత్తాలి, దేవుని కొరకు రోషం కలిగి ఉండాలి, క్రైస్తవ జీవితంలో యథార్థంగా జీవించాలని ఒక వాంఛ కలిగి మీరు ఉండాలి. ఎప్పుడైతే మీ హృదయంలో ఆ తీవ్రమైనటువంటి వాంఛ, ఆశ, తృష్ణ ప్రారంభమవుతుందో, దేవుడు మీ విషయంలో తన బలమైనటువంటి ఆత్మను కుమ్మరించి అభిషేకమును మీ
మీపై కుమ్మరించి మిమ్మల్ని తన కొరకు నిలబెట్టుకుంటాడు, తన కొరకు మిమ్మల్ని వాడుకుంటాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఇప్పటి వరకు మీ హృదయంలో దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు యథార్థంగా పరిశుద్ధంగా జీవించాలనేటువంటి వాంఛ కానీ, తృష్ణ కానీ, తపన కానీ, కోరికలని లేకోకుండా ఒక నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావేమో. నీ పని పాటలు చేసుకుంటూ, నీ ఉద్యోగానికి వెళ్ళి వస్తూ, నీ కుటుంబాన్ని చక్కపరుచుకుంటూ కేవలం అట్టి విధంగానే లోకపరంగానే శరీరపరంగానే జీవిస్తున్నావేమో. ఈ రోజున ఆత్మీయమైనటువంటి తృష్ణలోనికి రండి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనికి రండి. మీరు కూడా దావీదు మహారాజు వలె, ప్రభా నా ప్రాణము నీ కొరకు ఆశతో ఉన్నది, నేను నీ కొరకు తృష్ణ కలిగి ఉన్నాను అని చెప్పేసి మీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళి గంటలు సరబడి ఆయన సన్నిధిలో గడపండి. పాపమును జయించేంత వరకు కూడా, లోకాశను జయించేంత వరకు కూడా, అపవిత్రతను జయించేంత వరకు కూడా దేవుని సన్నిధిలో మీరు గడపండి. అప్పుడు బలమైనటువంటి వారిగా, శక్తివంతమైనటువంటి అసాధారణమైన క్రైస్తవులుగా మీరు మార్చబడతారు. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? యేసు క్రీస్తు ప్రభా మీకు వందనములు. ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయాన్ని మీరు మాకు దయచేసినటువంటి రీతిని బట్టి మీకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తుంటున్నాను ప్రభా. అయ్యా, దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణగొనుచున్నట్లుగా దేవా మా ప్రాణము నీ కొరకు ఆశపడినట్లుగా చేయమని ప్రార్థిస్తుంటున్నాను. మా హృదయంలో నీ కొరకు ఆశ, కోరిక, తృష్ణ, తపన క్షీణించిపోయి ఒక ఎండిపోయిన క్రైస్తవ జీవితాన్ని, నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని, శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నామేమో. దయచేసి మమ్మల్ని కనికరించి క్షమించండి. నీ కొరకు ప్రభా రోషం కలిగి, పట్టుదల కలిగి, తృష్ణ కలిగినటువంటి హృదయాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే ఈ మాటలు వింటుండగా ప్రతి ఒక్కరు హృదయములు రేపబడును గాక. ప్రతి ఒక్కరు హృదయంలో పరిశుద్ధాత్మ ఒక మంటను పుట్టించండి. యేసు క్రీస్తు నామంలో పరిశుద్ధంగా జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు నిలబడాలి. ఈ యొక్క చల్లారిపోయినటువంటి నిలువెచ్చని జీవితం వద్దు అన్నటువంటి కోరిక, వాంఛ వారిలో తృష్ణ ప్రారంభింపబడును గాక. లార్డ్ బ్లెస్ లార్డ్. ఈ దినమంతా కూడా మీ బిడ్డలతో పాటు మీరు ఉండండి, వారిని మీరు దీవించము, వారిని మీరు ఆశీర్వదించండి, వారి చుట్టూ మీ బలమైనటువంటి కంచులు వేయండి ప్రభా. వారిని మీరు ప్రొటెక్ట్ చేయండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నములలో, ప్రయాణములలో, వ్యాపారములలో, ఉద్యోగములలో క్షేమము, దీవెన, ఆశీర్వాదము కలుగును గాక. హాస్పిటల్స్లోంచి ఈ మాటలు వింటున్నట్లయితే ప్రభా అనేక మంది అయ్యా వరదల ద్వారా, రోగముల ద్వారా, అంటువ్యాధుల ద్వారా బాధపడుతున్నారు. స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. ఈ తీవ్రమైనటువంటి వర్షం ఈ తెలుగు రాష్ట్రములలో ఆగిపోవును గాక. శాంతి, సమాధానము రాష్ట్రములకు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. వరదల్లో చిక్కబడి ఎంతమంది మందిరములు కోల్పోయారో ప్రభా, ఎంతమంది కుటుంబాన్ని కోల్పోయారో ప్రభా, ఎంతమంది వారి కలిగినటువంటి పంటలు నష్టపోయి ఉన్నారో యేసు క్రీస్తు నామములో వారిని ఆదరించి, ధైర్యపరిచి, బలపరచండి. వారు పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా మరలా తిరిగి వారు పొందుకును గాక. యేసు క్రీస్తు నామములో ఆశీర్వాదము కలుగును గాక అని యేసు ప్రభా ఈ దినమంతా నీ బిడ్డలు మీరు కాపాడమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దావీదు వలె దేవుని కొరకు తృష్ణ కలిగి ఉండే హృదయాన్ని పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించునుగాక. మీ అందరికీ కూడా ఒక శుభవార్త. పవర్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది అక్టోబర్ నెల 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ కొత్తగూడెం పట్టణంలోని సిటీలోని బోనా గార్డెన్స్ అనే ఫంక్షన్ హాల్లో ప్రారంభింపబడబోతున్నాయి. దానికి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ మాటలు వింటున్నటువంటి వారు ఏ ప్రాంతాల నుంచి అయినా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు 5 రోజులు జరిగే ఈ పవర్ క్యాంప్లో మీరు పాల్గొనవచ్చు. 9912222487 అనే నెంబర్కి మీరు కాల్ చేసి కానీ, వాట్సాప్ చేసి కానీ, ముఖ్యంగా వాట్సాప్లోనే మీ రిజిస్ట్రేషన్ కొరకు మీ నేమ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు షేర్ చేయండి. పవర్ క్యాంప్కి మేము రావాలనుకుంటున్నామని మెసేజ్ చేయండి. మేమే మీకు కాల్ చేస్తాం, మీ పేరును రిజిస్ట్రేషన్ చేస్తాం. సో ఆశ కలిగినటువంటి వారు రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు. అనేక మందికి ఈ మాటలు షేర్ చేయండి, ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ప్రభు కొరకు వాళ్ళు కూడా తృష్ణ కొని ఆశ కలిగినటువంటి వారిగా లేపబడబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.